పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరుపై టీడీపీ అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తోంది. సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లుగా బోడేపై ఆరోపణలైతే వెలువెత్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బోడేపై అధిష్టానం సీరియస్ అయింది. ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరును కలపాలని స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘంకు ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలోనే పెనమలూరును ఉంచాలంటూ ఎమ్మెల్యే బోడే పట్టుబట్టారు. మెజారిటీ ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా బోడే సూచనలు చేస్తూ ఉన్నారు. సీఎం దృష్టికి మంత్రివర్గ ఉపసంఘం ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళింది. ప్రజల సౌకర్యం చూడాలా, ఎమ్మెల్యే సౌకర్యం చూడాలా అంటూ బోడేపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో దేవినేని ఉమకు పెనమలూరు సీటు ఇస్తే పట్టుబట్టి సీటు సంపాదించుకున్నారు బోడే ప్రసాద్. అలాగే గత ఎన్నికల్లో మాజీ మంత్రి జోగి రమేష్పై విజయం సాధించారు బోడే. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బోడే ప్రసాద్ తీరుకు సంబంధించి అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పెనమలూరు ప్రజల సౌకర్యం చూడాలా, లేకపోతే మీ సౌకర్యం చూడాలా అనేటువంటి ఒక ఘాటు వ్యాఖ్య కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు నియోజకవర్గంలో పరిణామాలు ఏంటి, ప్రజలు ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, గత అంటే పెనమలూరు నియోజకవర్గ పరిస్థితి నేను కొంతకాలంగా దగ్గరగా చూస్తున్నా. అంటే ఇప్పటి నుంచి కాదు, జిల్లాల విభజన జరిగినప్పటి నుంచి 2000 అప్పుడు జగన్ ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత నుంచి కూడా ఈ జిల్లాల విభజన జరిగిన తర్వాత నుంచి చాలా జిల్లాలు, అటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇదే సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇటువంటి సమస్యలే ఉన్నాయి. అలాగే అటు రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఇవే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కందుకూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అటు గన్నవరం నియోజకవర్గం కానీ, పెనమలూరు నియోజకవర్గం కానీ, నూజివీడు నియోజకవర్గం కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి. ఇందులో ముఖ్యంగా అంటే పెనమలూరు ప్రాంతానికి సంబంధించి చూస్తే ఇప్పుడు మనకి అంటే ఇక్కడ నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. పెనమలూరుకు సంబంధించి పెనమలూరు విజయవాడకి అతి సమీపంలో ఉండే నియోజకవర్గం. అంటే పెనమలూరులో మనం అంటే దాదాపుగా అంటే విజయవాడ నగరానికి బెన్ సర్కిల్ ప్రాంతం, అంటే పెనమలూరు దగ్గర నుంచి బెన్ సర్కిల్ చేరుకోవడానికి కనీసం మనకి 10 నుంచి 13 నిమిషాలు సమయం పడుతుంది. మామూలుగా ట్రాఫిక్ ఉంటే ఒక 5-10 నిమిషాలు. అదే మనం ఇక్కడ నుంచి బందర్ వెళ్ళాలి అంటే, పెనమలూరు నుంచి మనం బందర్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 1.5 పైగా, అంటే కారులో వెళ్తే గంట సేపు పడుతుంది, లేదంటే ఏదైనా ఆర్టీసీ బస్సులో వెళ్తే 1.5 పైగా పడుతుంది. అలాంటప్పుడు పెనమలూరు జిల్లా నియోజకవర్గ ప్రజలు అంటే కంకిపాడు ప్రాంతం కానీ, ఉయ్యూరు ప్రాంతం, అదే ఉయ్యూరు కూడా కొంత దూరమే, ఉయ్యూరు కూడా దాదాపు 40 కిలోమీటర్ల పైన ఉంటుంది. కాబట్టి నియోజకవర్గం మొత్తం కూడా ఉయ్యూరు నుంచి ఇటుపక్క ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువగా ఉండేది విజయవాడకు సమీపంలోనే ఎక్కువగా ఉంటుంది. కానూరు వరకు కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి తాడిగడప మున్సిపాలిటీ ఇవన్నీ కూడా. అలాంటప్పుడు తీసుకువెళ్లి దీన్ని బందరు, అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాకు బందరు రాజధాని కాబట్టి, కేంద్రం కాబట్టి అక్కడ ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా పెన్షన్లకు సమస్య వచ్చినా, ఏదైనా వచ్చినా సరే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి వాళ్ళ వినతి పత్రాలు అక్కడ కలెక్టర్ ఆఫీస్ లోనో లేదా ఎడ్యుకేషనల్ ఆఫీస్ లోనో దాంట్లో ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ పెట్టుకుని ఇక్కడి నుంచి బందరు వెళ్ళడం అనేది నిజంగా ఒక రకంగా పిచ్చితనంగానే చెప్పుకోవచ్చు. కాబట్టి అప్పట్లో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు, జిల్లాల పెంపు జరిగినప్పుడు ప్రభుత్వం కూడా ఇటువంటి అంశాలను ఆలోచించకుండా కేవలం పార్లమెంట్లన్నీ జిల్లాలు అనేయటం అనేది అప్పట్లో చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు గన్నవరం నియోజకవర్గ ప్రజల పరిస్థితి కూడా దాదాపు అంతే ఉంటుంది. ఇప్పుడు గన్నవరం కానీ, హనుమాన్ జంక్షన్ కానీ, వీళ్ళందరూ కూడా విజయవాడ 1-1.5 గంట దూరంలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఏదన్నా సమస్య ఉండి కావాలి అని అంటే ఇప్పుడు అటు నుంచి గుడివాడ మీదుగా వాళ్ళందరూ గన్నవరం నుంచి గుడివాడ వెళ్ళి, గుడివాడ నుంచి బందర్ వెళ్ళి, పెడన వెళ్ళి, ఇవంతా కూడా పెద్ద టైం వేస్ట్ అవ్వరు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రజలైతే ఖచ్చితంగా తమను విజయవాడలోనే కలపాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కొంత, అంటే విజయవాడ రూరల్ ప్రాంతంగా తీసుకుంటే విజయవాడ మున్సిపాలిటీ ఎండ్ అయిన దగ్గర నుంచి కూడా ఇటు మొత్తం అంటే ఆటోనగర్ తర్వాత నుంచి కూడా మొత్తం కానూరు ప్రాంతం వస్తుంది. పొప్పల మిల్ సెంటర్ దగ్గర నుంచి కూడా మొత్తం ఇదంతా పెనమలూరు నియోజకవర్గం వస్తుంది. కాబట్టి ఇదంతా ఉయ్యూరు వరకు పెనమలూరు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని అంటే ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కలపటమే ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా ప్రజల వాదన. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా సరే ప్రతిదానికి బందర్ వెళ్ళి ఏదో రాజధాని ప్రాంతానికి వెళ్ళినట్టుగా కూడా వాళ్ళకి రాజధాని కూడా దగ్గర. ఒక రకంగా చెప్తే జిల్లా కేంద్రంతో పోలిస్తే రాజధాని గంటలో వెళ్తే గంట కూడా పట్టదు రాజధాని అమరావతి వెళ్ళడానికి. వాళ్ళకి 60 కిలోమీటర్లు అదైతే 30 కిలోమీటర్లు ఇదవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెనమలూరు ప్రజలు కోరుకునేదైతే ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండాలి పెనమలూరు మండలం అనేది కూడా. ఎందుకు బోడే ప్రసాద్ మొండి పట్టు పడుతున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. అంటే ఆయన స్వప్రయోజనాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా డెసిషన్ తీసుకుంటున్నారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు. సాధారణంగా రాజకీయ నాయకులకు వ్యక్తిగత స్వార్థం కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రజల అభిమతం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉండేది ఇప్పుడు
అంటే నా వ్యక్తిగత విషయానికి వస్తే నేను పోరంకిలో ఉంటాను. నేను పోరంకిలో ఉన్నప్పుడు నాకు ఏదైనా సమస్య కావాలి, నేను ఏదైనా పెన్షన్కో లేదంటే దేనికో దానికి నేను అప్లై చేయాలి, ఏదైనా ఒక ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోసం నేను అప్లై చేయాలి. నేను బందరు వెళ్ళటం కంటే బండి వేసుకుని నేను లేదంటే ఏదో ర్యాపిడో బుక్ చేసుకుని విజయవాడ వెళ్ళిపోవడం నాకు ఈజీగా ఉంటుంది కదా. అలాగే చాలా మంది ప్రజలు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. చాలా మందికి ఇక్కడ గన్నవరంగా ఇది ఒకటే కాదు, గన్నవరం నియోజకవర్గంలో కూడా ఇదే సమస్య ఉంది. గన్నవరం నియోజకవర్గంలో చాలా గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు బీబీగూడెం కానీ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా విజయవాడ చాలా దగ్గర. ఇప్పుడు రింగ్ రోడ్ కూడా ఇదంతా వచ్చేసింది. కాబట్టి ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా విజయవాడకు దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కడో ఉన్న బందరు వెళ్ళి వాళ్ళు చిన్న చిన్న పనులు అంటే చిన్న చిన్న పనులకు కూడా చిన్న చిన్న కాగితాలకు కూడా అక్కడికి వెళ్ళి సంతకాల కోసం మండల ఆఫీసుల చుట్టూ తిరిగి దానికోసం ఒక రోజంతా వేస్ట్ అవుతుంది. ఇక్కడైతే 1-2 గంటలు అయిపోయే పనికి అక్కడ రోజంతా వేస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ కూడా విజయవాడలోనే కలపాలి, ఎన్టీఆర్ జిల్లాలోనే ఉండాలి అనేది కూడా కోరుతున్నారు. చాలా మంది అయితే అసలు బందర్ పార్లమెంట్ లో పెనమలూరు నియోజకవర్గం ఎందుకు ఉంది, విజయవాడ రూరల్ లో కదా, దీన్ని తీసుకొచ్చి విజయవాడలో కలపాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ లో కలపాలనే డిమాండ్లు కూడా కొంతమంది నుంచి వినపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది అది కేంద్ర ప్రభుత్వ అంశం. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వ అంశ పరిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. బోడే ప్రసాద్ కూడా ఈ విషయంలో పునరాలోచించుకుంటే బాగుంటుంది. లేదంటే మాత్రం ప్రజల నుంచి ఆయనకు వ్యతిరేకత రావడం అనేది ఖచ్చితంగా అది జరిగే పని. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం విషయంలో పెనమలూరు నియోజకవర్గంలో కొంత సానుకూలత అయితే కనపడుతుంది. ఎందుకంటే సీసీ రోడ్ల నిర్మాణాలు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఇటువంటి వితన్నవాదం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తీరుకు సంబంధించి అయితే అధిష్టానం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సొంత ఎజెండాతో బోడే ముందుకు వెళుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరులు కలపాలని స్థానిక ప్రజలు ఆందోళన చేస్తూ ఉంటే, మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ప్రజలైతే కంప్లైంట్లు చేస్తూ ఉంటే, కృష్ణా జిల్లాలోనే పెనమలూరును ఉంచాలంటూ కూడా ఎమ్మెల్యే బోడే పట్టుపట్టడం, దానికి సంబంధించి అధిష్టానం కూడా స్పందించినటువంటి తీరు ప్రజల సౌకర్యం చూడాలా, ఎమ్మెల్యే సౌకర్యం చూడాలా అంటూ కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది.